సో ఫైనాన్షియల్ గా కూడా ప్రెసెంట్ కొంచెం డౌన్ అయ్యారని విన్నాను, నిజమేనా? చాలా కోల్పోయాం. ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్ రోజే 50 కోట్లు లాస్ అయ్యాం. తర్వాత పోర్టు కాంట్రాక్ట్స్ అవన్నీ చేసాం, ఆ బిల్స్ అన్ని ఆపేసాం, అందులో 20 crores లాస్ అయ్యాం. మొత్తం 100 crores లాస్. వేలల్లో ఏమన్నా డబ్బులు తగ్గితేనే మనుషులు విలవిల్లాడిపోయే రోజులు. ఇంకొకరు అయితే సూసైడ్ చేసుకొని చనిపోవాలి ఈ సిచ్యువేషన్. అసలు మీ ఇద్దరు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు? దేవుడు ఈ రోజు ఇచ్చాడు, రేపు పొద్దున్న ఇవ్వలేదు, కష్టపడుకుంటే మళ్ళీ వస్తాయి, దాంట్లో ఏముంది, వస్తాయి, లేకపోతే లేదు, ఉన్నంతలో బ్రతికేద్దాం. ఏది అసలు ఆ పదవి అలా అయిన రోజున దాని అలా రూపాయి పెట్టి నిర్మించుకున్న మైండ్స్ అనేవి మొత్తం క్లోజ్ చేసేసారు. ఓ ఇప్పుడు మైండ్స్ అసలు మరి అదే 50 crores మైండ్స్ లోనే లాస్ అయింది. మైండ్స్ కంప్లీట్ గా క్లోజ్ చేసి బిజినెస్ అనేది అక్కడ మైండ్స్ క్లోజ్ చేశాక మేము మళ్ళీ ప్రాపర్టీ సేల్ చేశాను. మా ఫాదర్ ఇచ్చినవన్నీ సేల్ చేసి మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో ఒకలా సిల్క్స్ అని స్టోర్ ఓపెన్ చేసాం. దేవుడి దయ వల్ల బాగా సపోర్ట్ చేశారు. మేము ఎంత కోల్పోయినా ఎంత చేసినా మమ్మల్ని తిట్టిన వాళ్ళు కూడా పొగడం స్టార్ట్ చేశారు, సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ తెలంగాణ కాదు, ఆంధ్ర నుంచి కూడా వస్తున్నారు. ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే అసలు నేను మాటల్లో చెప్పలేను అనమాట. మీరు బై బర్త్ గోల్డ్ స్పూన్ మాధురి గారు? అఫ్ కోర్స్. మా ఫాదర్ రియల్ ఎస్టేట్, బాగా వెల్ సెటిల్డ్, ఇద్దరే అమ్మాయిలు, చాలా ముద్దుగా చూసుకునే వాళ్ళు. నాకు సిస్టర్ ఉండేది, చనిపోయింది అక్క. నా తర్వాత 2 brothers చనిపోయారు. సో ఫ్యామిలీ అంతకు నేను ముద్దు, చాలా బాగా చూసుకునే వాళ్ళు. నా తర్వాత 6 years తర్వాత సిస్టర్ చెల్లి, తను వాళ్ళ హస్బెండ్ డాక్టర్, వాళ్ళు వెల్ సెటిల్డ్. వాళ్ళ ఫాదర్ ఇన్ లా కూడా జాయింట్ కలెక్టర్. వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగా వెల్ సెటిల్డ్, మా ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్. సో పెళ్ళాకి పాలిటిక్స్ లోకి వచ్చాక నాకు కష్టాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అంతవరకు గోల్డెన్ స్పూనే హ్యాపీగా. ఓకే, అంటే ఇక్కడ ఎలా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ చేశారంటే మాధురి గారు కేవలం డబ్బు కోసమే ఈయన దగ్గరికి వచ్చారు. ప్రొజెక్ట్ చేసుకునే దానికి ఏముంది, ఇప్పుడు ప్రొజెక్ట్ చేయడం కాదు, ప్రూఫ్ చూపించాలి కదా, ఎవిడెన్స్ చూపించాలి కదా. కానీ ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో రివీల్ చేశారు కదా, నేను కష్టంలో ఉన్నప్పుడే మాధురి. ఇప్పుడు చెప్పాల్సింది శ్రీను గారు అంటే నేను ఫీల్ అవ్వాలి, ఎవడో కోన్ కిస్గాడు అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? ఇప్పుడు శ్రీను గారిని ఆస్తి కోసం వచ్చిందంటే నేను ఫీల్ అవ్వాలి, హట్ అవ్వాలి. ఎవడో 3rd class ఫెలో, 3rd grade ఫెలో అంటే నేను ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. వాడు నన్ను పెంచుతాడా, పోషిస్తాడు, నాకు అవసరం ఉంటే 10,000 ఏమైనా ఇస్తాడా? ఎవడు ఎలా మాధురి గారు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు? ఇప్పుడు మీరే చెప్పండి, మీకు అవసరం ఉంటే ఎవరైనా మీకు అవసరంలో ఉంది, మీకు తెలిసిన వాళ్ళు, నీ పేరెంట్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప నీకు ఒక్కడు కూడా హెల్ప్ చేయడు. డెఫినెట్ గా చేయరు, ఖచ్చితంగా చేయడు. నేను లక్షల్లో కోట్లలో అప్పులు ఇచ్చాను నా అవసరాలు ఉన్నప్పుడు. నేను కష్టాల్లో ఉండేటప్పుడు నాకు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు, తిరిగి నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు. అలా కూడా పోయాయా డబ్బులు? ఆల్మోస్ట్ ఇప్పటికి 2 crores నా డబ్బులు బయట ఉన్నాయి, ఎవరు ఇవ్వలేదు. నా సిచ్యువేషన్, నేను బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాను, కానీ నా డబ్బులు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు. మరి మీరు గట్టిగా అడిగే ప్రయత్నం చేయలేదా? డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా, చెక్స్ అవన్నీ కోర్టులో చూసుకుందాం అని వదిలేస్తాను. సరే, సో మొత్తానికి ఏంటి వక్లా సిల్క్స్ ఎలా నడుస్తుంది? చెప్తాను కదా, వక్లా సిల్క్స్ భగవంతుడి దయ వల్ల, ప్రజల దయ వల్ల చాలా బాగా రన్ అవుతుంది. శ్రీను గారు అంటే ప్రజలు తలుచుకుంటే మన అగ్రస్థానంలో నిలబెడతారు, హతపాతాలను కూడా తొక్కేస్తారు. వాళ్ళు మమ్మల్ని అలాగే నిలబెట్టారు, వాళ్ళు నిలబెట్టినట్టే మేము కూడా వ్యాపారం చేస్తున్నాం, బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆయన నోటి వల్ల కూడా బిజినెస్ బాగా అవుతుంది. 100%. ఇప్పుడు ఆంధ్రాలో వైజాగ్, విజయనగరం పెళ్ళైతే అక్కడెక్కడ షాప్స్ లేవా? ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు హైదరాబాద్ లో వరంగల్ నుంచి వస్తారు, నల్గొండ నుంచి వస్తారు, కర్నూలు, కడప నుంచి మొన్న 20 మంది వచ్చారు పెళ్ళని. సో ఎక్కడ షాప్స్ లేనట్టు ఒకలాగే రావాల్సిన అవసరం ఏముంది? ఎక్కడైనా బట్టలు దొరుకుతాయి కదా. అభిమానం, ప్రేమతో వస్తున్నారు. ఇప్పుడు మీరు వేసుకునే శారీస్ మొత్తం కూడా ఒకలా వేసుకుని ప్రతి సారీ ఒకలా సారీ. మీరు వేసుకున్న శారీస్ ని వెళ్ళే మ్యారేజెస్ దగ్గర ప్రతి చోట డెఫినెట్ గా వీటిని ప్రమోట్ చేస్తున్నట్టున్నారు. ప్రమోషన్ ఏం లేదు, అందరూ నా సెలక్షన్ నచ్చుతారు. బేసికల్ గా నాకు ముందు నుంచి సెలక్షన్ బాగుంటుంది, శారీస్ అంటే నాకు చాలా ఇష్టం, సెలక్షన్ బాగుంటుంది. అదే విధంగా నేనే సెలెక్ట్ చేసిన శారీస్ వక్లాలో పెడుతున్నాను కాబట్టి అందరికీ నచ్చుతుంది. అండ్ ఏంటి వక్లా ఇప్పుడు మళ్ళీ న్యూ బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా? న్యూ బ్రాంచ్ కుకట్పల్లిలో స్టార్ట్ చేస్తున్నాం, ఇంకొక బ్రాంచ్ వైజాగ్ లో. ఓకే, ఎప్పుడు కుకట్పల్లిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సంక్రాంతికి మాక్సిమం 2 కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం. ఇటు అటు రెండు. మరి ఇక్కడ అంటే ఇక్కడ వక్లా సిల్క్స్ లో ఎప్పుడు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.